తెలంగాణలో ఎన్టీఆర్ విగ్రహాలు ఏర్పాటు వివాదాస్పదంగా మారుతోంది. గతంలో ఖమ్మం, ప్రస్తుతం హైదరాబాద్ లో ఎన్టీఆర్ విగ్రహాల ఏర్పాటు అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా విగ్రహాలను ఏర్పాటు చేయడం వెనుక రాజకీయ కోణం కూడా దాగి ఉందనే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఖమ్మం, హైదరాబాద్ లో కమ్మ సామాజిక వర్గ ఓటర్లను ఆకర్షించేందుకే విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ విగ్రహాల ఏర్పాట్లో జరుగుతున్న చర్చపై మా ప్రతినిధి ఆకేష్ మరింత సమాచారం అందిస్తారు. ఆకేష్, ఓవర్ టు యూ. విగ్రహాల రాజకీయం కొనసాగుతుంది. ప్రస్తుతం ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు జరిగింది. ఇప్పుడు హైదరాబాద్ లో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు రాజకీయంగా దుమారం రేగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆయన జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ విగ్రహాన్ని హైదరాబాద్ లో ఆవిష్కరించారు. అంతకుముందు కూడా ఖమ్మంలో బీఆర్ఎస్ హయాంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు పెద్ద రాజకీయంగా దుమారం రేగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఉన్నాం. ఇదే విగ్రహము 2023లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. దాదాపు 40 అడుగుల పైగా ఉన్నటువంటి ఈ ఎన్టీఆర్ విగ్రహం అప్పట్లో రాజకీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. 2023లో అప్పటి మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఖమ్మంలో దీన్ని ఆవిష్కరించారు. అప్పుడు మంత్రిగా ఉన్న పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. అయితే శ్రీకృష్ణుడి రూపంలో ఉన్నటువంటి విగ్రహాన్ని తమ మనోభావాలు కించపరిచే విధంగా ఉన్నాయి. శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టొద్దు అనేది అప్పుడు ఒక వర్గం బలంగా డిమాండ్ చేసింది. ఆ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా రాజకీయంగా చర్చలు జరిగినాయి. కొంత ఘర్షణ వాతావరణం కూడా చోటు చేసుకున్నటువంటి సందర్భాలు చూసుకున్నాము. అప్పుడు లకారం ట్యాంకు బండ్ మీద దీన్ని లోపట మధ్యలో ఆవిష్కరించాలని అప్పటి ప్రభుత్వం భావించినటువంటి నేపథ్యంలో కొన్ని సామాజిక వర్గాలు దీన్ని వ్యతిరేకించాయి. ప్రధానంగా శ్రీకృష్ణుడి విగ్రహ రూపంలో ఎన్టీఆర్ను పెట్టొద్దని ప్రధాన డిమాండ్ వచ్చినప్పటికీ కూడా దీన్ని తమ సొంతంగా ఏర్పాటు చేస్తున్నామని దాతలు ముందుకు రావడం, ఈ అన్ని అంశాలు పరిగణలోకి తీసుకున్నటువంటి అప్పటి ప్రభుత్వము కొంత ఉద్రిక్తతల మేడనే దీన్ని ఇక్కడ ఏర్పాటు చేసింది. ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ లో కూడా ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు జరిగింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగానే ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ జరిగినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా రాజకీయ విమర్శలు వస్తున్నాయి ప్రభుత్వం మీద. అప్పుడు ఓన్లీ హైదరాబాద్ లో అయితేంది, ఖమ్మంలో అయితేంది కొంత రాజకీయంగా దీని మీద విమర్శలు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ ఎన్టీఆర్ కు సంబంధించి ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లను మాత్రమే రాబట్టుకోవడం కోసం అప్పుడు బీఆర్ఎస్ అయినా ఇప్పుడు కాంగ్రెస్ అయినా కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి అనేది రాజకీయంగా విమర్శలు వస్తున్నాయి. గతంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి అప్పుడు కాంగ్రెస్ కూడా వ్యతిరేకించింది. అంటే వ్యతిరేకించడంలో ఒక అన్ని వర్గాలకు సంబంధించి వ్యక్తి అయినప్పటికీ కూడా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి ఇంత పెద్ద ఎత్తున విగ్రహావిష్కరణ చేయడం పట్ల విమర్శలు వచ్చాయి. దాని తర్వాతకి ఇప్పుడు హైదరాబాద్ రానున్న ఖమ్మం కార్పొరేషన్ అయితేంది, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించి ఈ విగ్రహాల ఏర్పాటు ఇప్పుడు కలకలం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా తెలంగాణలో ఆంధ్ర వాళ్లకు సంబంధించినటువంటి విగ్రహాలను ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు, అదే తెలంగాణ వ్యక్తులకు సంబంధించినటువంటి విగ్రహాలను అక్కడ ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఏర్పాటు చేయడం లేదనేది తెలంగాణలో కొంతమంది బలంగా ప్రశ్నిస్తున్నారు. ఆ క్రమంలోనే కూడా మొన్న జరిగినటువంటి హైదరాబాద్ ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి కూడా కొంత దుమారం రేగింది. ప్రధానంగా విగ్రహాల ఏర్పాటుకు సంబంధించి చూసుకుంటే ఎందుకు ఈ అంశం తెర మీదకి ఇప్పుడు వస్తుంది అనుకుంటే, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు, అటు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రానున్నటువంటి తరుణంలో ఒక సామాజిక ఓటర్లను ఆకట్టుకోవడం కోసమే ఎన్టీఆర్ విగ్రహాల వివాదం అనేది ఇప్పుడు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ లో ఖమ్మ సామాజిక ఓట్లు అనేవి చాలా కీలకంగా ఉన్నాయి. 24 నియోజకవర్గాలు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రమంలో పెద్ద ఎత్తున కూడా ఆ నియోజకవర్గాలలో ఖమ్మ సామాజిక ఓట్లు అనేవి చాలా కీలకంగా ఉన్నాయి. ఇప్పటికీ టీడీపీని అభిమానించేవారు ఇంకా కొంత సానుభూతి పరులు ఉన్నారు కనుక అక్కడ హైదరాబాద్ లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తే రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తాము పాగా వేయొచ్చని కాంగ్రెస్ భావిస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారనేది కొంత వాదన ముందుకు వస్తుంది. అటు ఏపీకి సంబంధించినటువంటి నేతల విగ్రహాలు ఇక్కడ పెట్టొద్దంటూ కూడా కొంతమంది పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదిక కూడా దాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళే
తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అయితే ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసినా, హైదరాబాద్లో చేసినా కూడా ఇది రాజకీయంగా తమకు లబ్ధి చేకూరే విధంగానే ప్రయత్నాలు చేస్తున్నాయి తప్ప ఒక వ్యక్తిని ఆరాధించడానికి కాదనేది మరొక వైపు కూడా కొన్ని వర్గాలు బలంగా వాదిస్తున్నటువంటి తరుణంలో ఎన్టీఆర్ విగ్రహాలు అనేటి ఎన్టీఆర్ విగ్రహంతో పాటు అనేక మంది విగ్రహాలను కూడా ఇప్పుడు రాజకీయంగా చర్చకు వస్తున్నాయి. తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తుల విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేస్తే తప్పులేదు, కానీ ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తుల విగ్రహాలను తెలంగాణలో ఉండొద్దు అనేది బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ అనే వ్యక్తి ఒక సామాజిక వర్గానికో, ఒక కులానికో, ఒక వర్గానికో చెందిన వాడు కాదు. ఆయన సినీ నటుడు. అటు రాజకీయంగా కూడా పార్టీ పెట్టిన అనతి కాలంలోనే పెద్ద ఎత్తున కూడా అధికారంలోకి వచ్చి ఒక ప్రభంజనం సృష్టించినటువంటి వ్యక్తి విగ్రహం పెడితే తప్పేంటి అనేది కూడా మరికొంతమంది వాదన చేస్తున్నారు. ఏదేమైనా రాజకీయంగానే ఎన్టీఆర్ విగ్రహాల ఏర్పాటు అనేది ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది. భవిష్యత్తులో ఈ విగ్రహాల ఏర్పాటు అనేది ఏ అంశానికి దారితీస్తుందో వేచి చూడాల్సిందే. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్.